ఫాదర్ గారి డబ్బంతా ఉందమ్మా. నీకు తెలుసుగా నాన్న, ఇంటి ఖర్చుకొని అందులో 150 ఖర్చు అయింది. అలాగా, రేపే ఇస్తానని మాటిచ్చానమ్మా. అయితే ఎలా? నాకేం తోచట్లేదే. నాన్న ఇప్పుడే వస్తాను. పద్మ, మేరీ పెళ్ళట. అవునక్క, నేను తప్పకుండా వెళ్ళాలి. వెళ్దూ గాని. కానీ మనకు చిన్న ఇబ్బంది వచ్చిందమ్మా. ఏంటక్క అది? మేరీ పెళ్లికి వాళ్ళ నాన్న దాచిన డబ్బులు 150 రూపాయలు మన ఇంటికి ఖర్చు అయింది. రేపు ఉదయానికల్లా వాళ్ళకి ఇచ్చేయాలి. ఇప్పుడు ఎలా? నీ మెళ్ళో గొలుసు తాకట్టు పెడితే మనకి ఈ గండం గడుస్తుందమ్మా. నా మెళ్ళో ఇది కూడా ఉండడం మీకు ఇష్టం లేదా? నేను ఇవ్వనక్క. పద్మ, కుటుంబం కోసం ఈ డబ్బు ఖర్చు అయింది. కుటుంబ గౌరవం కాపాడే బాధ్యత నీకు కూడా ఉంది కదమ్మా. మంచి బట్టలు లేనే లేవు. బోసిమెడతో మేరీ పెళ్లికి ఎలా వెళ్ళేది? పెళ్లి చూడటానికి బోసిమెడ అడ్డుపడుతుందా పద్మ? నువ్వు మామూలు పోలీసు కూతురు అనేది మర్చిపోవద్దు. డబ్బున దానిలా నటించడం మంచిది కాదమ్మా. ఇదంతా ఈ గొలుసు కోసమేగా. తీసుకోండి. చూసావమ్మా దాన్ని దురుస్తాను? ఇచ్చిందిగా నాన్న, నువ్వు వెళ్ళి పని చూసుకో. నా ప్రతికి స్నేహితురాలి పెళ్లికి వెళ్ళే అదృష్టం కూడానా? ఎందుకు పద్మ ఇలా చిరాకు పడతావు? లేకపోతే సంతోషపడమంటావు అక్క? పరిస్థితులు తెలిసి కూడా నువ్వు ఇలా మాట్లాడడం బాగా లేదమ్మా. నీకు కావాల్సింది మెళ్ళో గొలుసేగా. పెళ్లికి వెళ్లే ముందే తెచ్చిస్తాను. అక్క? అవును, ఎరువు తెచ్చిస్తాను. రమణయ్య, అమ్మగారు, గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఆదాయం పెరిగింది. చెప్తాం. కారణం ఏమిటంటే, కారణానికి ఉందమ్మ గారు, పేదవాడు పొట్ట మీద కొట్టి ఆదా చేశాడు. నా కల్లారా నేను చూశాను అమ్మగారు. అబ్బబ్బా సుబ్బమ్మ గారు, అమ్మగారు, మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కావడం లేదు. గత సంవత్సరం ఆదాయం తగ్గిందని మందలించారు, ఈ సంవత్సరం ఆదాయం పెరిగిందని అడుగుతున్నారు. రమణయ్య, అమ్మగారు, స్వర్గ నరకాలు ఉన్నాయన్నమాట నీకు నమ్మకం ఉందా? ఏదో పెద్దలు అంటూ ఉంటారు. అంటే నీకు నమ్మకం లేదన్నమాట. రమణయ్య, అమ్మగారు, మా పేరు చెప్పి ఎక్కడా ఏమీ అన్యాయాలు చెయ్యకు. అలా జరిగిందా? మీరు విధించే శిక్షకు బాధ్యుడిని. సరే, తీసుకువెళ్ళండి. సుబ్బమ్మ. ఏందమ్మా? రాముడు. అమ్మగారు. దేవుడు. అమ్మా. ప్రయాణానికి సిద్ధం చెయ్యండి. అమ్మగారు. ఇంకా మొద్దులో నిలుస్తున్నారే, సామాను సర్దారు పదండి. రా కమలా. నమస్కారం. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు. నా దీవెన బాగుంది కదూ. అన్నట్లు రేపు ఉదయమే తిరుపతికి బయలుదేరుతున్నాను. ఒక నెల రోజులు విశ్రాంతి కొరకు. వెళ్లే ముందు మన ఇంటికి నేనే రావాలనుకున్నాను. అంతలో నువ్వు వచ్చావు, చాలా సంతోషం. సుబ్బమ్మ, కూర్చో. కమల పిలిచారా అమ్మగారు? సుబ్బమ్మ, ఆ చీర ఉంచాము చూడు, తీసుకురా. ఆ బ్రూసీనేనమ్మా? అవును. నాన్న బాగున్నారా? బాగున్నారు. తెల్లాలంతా కులాసా? ఇదేనా అమ్మగారు బ్రూసీరా? అవును. ఇదిగో కమల. ఏ అలా చూస్తున్నా? నీకోసమే తెప్పించాను, తీసుకో. వద్దండి. ఏ, నీవు నాకు ప్రాణదానం చేశావని అందుకు ప్రతిఫలంగా ఇస్తున్నాను అనుకుంటున్నావా? కాదు కమల, నాకు ఒక బిడ్డ ఉండేది. ఆమె ఉంటే పెరిగి నీ అంత అయి ఉండేది. ఆ భావనే నీకు ఈ బహుమతి ఇవ్వాలని ప్రోత్సహించింది. నిన్ను చూసినప్పుడల్లా ఆమె జ్ఞాపకం వస్తుంది. నీలో ఆమెను చూసుకుంటున్నాను కమల, నీలో ఆమెను చూసుకుంటున్నా. తెలియకేదో అన్నాను, క్షమించండి. క్షమించడమా? అన్నట్లు ఈ రాక నన్ను చూడ్డానికా లేక? మరేం లేదండి, మా చెల్లెలు పద్మ స్నేహితురాలు పెళ్లికి వెళ్ళాలంటోంది. మెళ్ళో ఏమీ లేదని వెళ్ళలేకపోతుంది, అంతేనా? రా కమల. తీసుకువెళ్ళమ్మా. అంతస్తులు తెలిసి కూడా అంత విలువైన నగ మీరిస్తే కాదనే ధైర్యం ఎవరికీ లేదు కనుక నోరు మూసుకుంటా. వెళ్ళమ్మా. పని పూర్తయిన తర్వాత తీసుకొచ్చి రమణయ్యకే ఇవ్వు. అలాగేనమ్మా. నమస్కారం.
ఈ నెక్లెస్ చాలా బాగుందక్క. కమలా, ఏమిటమ్మా ఇది? ఈ చీర ఎక్కడిది? ఈ నగెవరిది? అన్నపూర్ణమ్మ గారు తన బిడ్డ పేరు చెప్పి నాకు ఈ చీర పెట్టారు నాన్న. అక్కడే ఈ నగ ఎరువు తెచ్చాను. పిచ్చి తల్లి, ఎందుకు తెచ్చావమ్మా? ఎరువు సొమ్ము బరువు చేయటం నీకు తెలీదా? తెలుసు నాన్న, కానీ పద్మ ముద్దు తీరద్దు, ఒక్క రోజులో ఇచ్చేద్దామని తెచ్చాను. వెళ్ళరా పద్మ. వెళ్ళొస్తాను నాన్న, వస్తానక్క. ఎరువు సొమ్ము బరువు చేయటని అప్పుడే చెప్పాను. నా మాట విన్నావా కమల? విలువైన నగ ఒంటి మీద ఉంది, ఒళ్ళు మరొకూడదనే జ్ఞానం నీకు ఉండొద్దు. నగుంటేనే గాని పెళ్లి కడగాని చిందులు తెచ్చావు. ఇప్పుడేం చేస్తావు? ఏడు కూర్చొని. నాన్న కమల, అసలు దీనికి అంతరికీ కారణం నువ్వు. ఇప్పుడు అన్నపూర్ణమ్మ గారికి ఏమని సమాధానం చెప్తావు? ఆ నగ ఖరీదు ఎన్ని వేలు ఏమో. ఇల్లు వాకిలి కాదు కదా, నువ్వు నేను అమ్ముడిపోయినా బాకీ తీరుస్తామో లేదు. వెళ్ళి ఆ కాళ్ళ మీద పడి వేడుకో, వెళ్ళు. ఆవిడ పుణ్యక్షేత్రానికి వెళ్ళారు, ఎప్పుడొస్తారో తెలియదు. ఆ నగ రమణయ్య గారికి ఇమ్మని చెప్పి మరీ వెళ్ళారు నాన్న. ఆ కాళ్ళకొచ్చి కొడుక, ఇక మనం బ్రతికి బయటపడ్డట్టే. కమలమ్మా, మాటల్లోనే వచ్చాను నాన్న. ఇప్పుడు వీడికి ఏమని సమాధానం చెప్పేటట్టు, ఏం చేసేటట్టు? కమలమ్మా, ఏమండి? వా, ఆ పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేసిన రామయ్య నువ్వేనా? కమలమ్మ నీ కూతురు అన్నమాట. అవునండి. కూర్చోడానికి మనకి టైం ఎక్కడ ఉంది? అవును, అన్నపూర్ణమ్మ గారి దగ్గర మీ అమ్మాయి కమల ఒక రత్నాలహారం తీసుకొచ్చింది. దాన్ని ఇనపెట్టెలో పెట్టి తాళం వేసి ఆ తాళం మళ్ళీ వాపసు చేయమని అమ్మగారి ఆర్డరు. తీసుకొచ్చిన పని అయిపోయిందిగా, ఇచ్చేయకూడదు. ఆ నగ ఏమైంది? ఎవరో దొంగలు కాజేశారండి. అదే దాని సంగతే మీకు ఎలా సమాధానం చెప్పాలో తెలియక ఇందాక నుంచి దిగమక పడుతున్నాం. జగద్రక్ష, మంచి వాళ్ళు అనుకునే వాళ్ళలో కూడా మాయన ప్రవేశపెట్టావు కదయ్యా. అవునులే, అంతా ధనమహిమ. ఏమిటండి మీరు? నేనేం పసిపిల్లవాడిని కాదయ్యో ఈ కళ్ళపల్లి కబుర్లు నమ్మడానికి. 3000 రూపాయలనగా నీకు తెలియకుండా పోయిందా? అవునులే, ఆడపిల్లలు గలవాడు కాదు, ఏదో ఒక పిల్ల ఇల్లు దాటిపోయినా పోయినట్టే. రమణయ్య గారు, ఏమిటయ్యా నీ పోలీసులు నా మీద చూపిస్తున్నావు? అంత పౌరుషం ఉంటే నా నగరేసుకుని నాకు ఇవ్వు. అంటే దాచుకుని లేదంటున్నా? అయితే దాచుకోలేదు, దోచుకున్నా అంటున్నాను. ఏమండి, మాకటువంటి బుద్ధులు లేవండి. అంత బుద్ధిమంతుడు అయితే నగదు 3000 రూపాయలు లేదా నగ తీసుకొచ్చు. రమణయ్య గారు, ఆ భగవంతుడు సాక్షిగా చెప్తున్నానండి, ఆ నగ నా దగ్గర లేదండి. ఉంటే మీకు డబ్బిచ్చేవాడిని. నీ మాటలు నమ్మంటావు. సరే, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. అడగండి. నువ్వు మొదట కొన్నప్పుడు ఈ ఇంటి స్థలం ఇల్లు కలిపి ఎంత అయింది? ఇది మా పూర్వీకులు. ఈ గోడలు సున్నమా మట్టా? తెలియదు. పోనీ ఈ దూలాలు టేకా? ఇంకే వెంటనే తనఖా రాసి లేదన్నావా నీ మీద పోలీస్ రిపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది దొంగతనం కింద. సరే, అలాగే రాసి. విన్నావా? కన్నబిడ్డ అజాగ్రత్త వల్ల అవమానాల పాలు కావడమే కాదు, ఆఖరికి ఉండటానికి నీడ కూడా లేని స్థితిలో పడ్డాం. రేపటి నుంచి ఏ చెట్టు కింద కాపురం ఉండాలో ఏమో.